ఉమ్మడి నల్గొండ జిల్లాలో 40 మంది ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులను నిలబడితే స్వయాన నేను వెళ్ళి వాళ్ళకి ప్రచారం కూడా చేయడం జరిగింది. కొంతమంది అభ్యర్థులని టీఆర్ఎస్ నాయకులు కూడా ఎత్తుకెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్ నల్గొండలో. అలాంటి సంఘటనల నుంచి అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ మనం ప్రతి సమస్య పైన కూడా గలమెత్తుతూ ఈరోజు నియోజకవర్గాలలో 32 నియోజకవర్గాలలో ఎవరి తరహాలలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నాము. అక్కడ ప్రజలందరూ కూడా గ్రామ కార్మిక సంఘాలు వాళ్ళు ధర్నాలు చేస్తున్నప్పుడు కూడా మేము వెళ్ళినప్పుడు కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పర్యటించినారు, మాకు తెలుసు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ తరహాలో నిలబడుతున్నారో తెలంగాణలో కూడా అదే తరహాలో మీలాంటి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నటువంటి వ్యక్తి అతను కూడా ఇక్కడ సమయం కేటాయించాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా అంటే కార్యకర్తలు మన పార్టీ దిమ్మలు కడతా ఉంటే కూడా ఆ అధికార పార్టీ వాళ్ళు ఇబ్బందులు ఒడిదుడుకులు ఎన్నో ఎదుర్కొంటున్నారు. కింది స్థాయిలో కార్యకర్తలు, నాయకులు మేము పక్కన పెడితే కింది స్థాయిలో కార్యకర్తలు కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ నిలబడుతున్నారు సార్ బలంగా. ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీలో 32 నియోజకవర్గాలలో కూడా బలంగా నిలబడుతున్నాము, బలంగా పోరాటాలు చేస్తున్నాము. ప్రతి సమస్య పైన రోడ్ల కాంచెలి ఎక్కడ ఏ సమస్య ఉన్నా జనసేన పార్టీ అనేది గొంతెత్తుతూ ఉంది, ప్రశ్నిస్తూ ఉంది. గతంలో అంటే కింది స్థాయి నుంచి కూడా ఇంటర్ విద్యార్థులప్పుడు ఆత్మహత్యలు జరిగినప్పుడు మనం ప్రతిభావాన్ని ముట్టడి పెట్టినాం సార్. అంటే ఆ స్థాయి జనసేన పార్టీకి ఉంది. మనం బలంగా ఇక్కడ నుంచి పోటీ చేద్దాము, ప్రజల పక్షాన్ని నిలబడదామని నేను కోరుకుంటున్నాను సార్.